హలో గైస్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం హెడ్ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అది కూడా మన స్టైల్లో అండ్ సింపుల్ మెథడ్లో చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మిరియాలు, దాల్చిన చెక్క, సాజీరా, లవంగ, ఇలాచి అండ్ మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లోకి సన్నగా తరుముకున్న ఆనియన్స్, బే లీవ్స్ వేసుకోవాలి. బే లీవ్స్ అంటే ఏమనుకుంటున్నారా? బిర్యానీలో యాడ్ చేసుకుంటాం కదా, ఆకులు అనేవి ఈ కర్రీలో అనేది యాడ్ చేయాలన్నమాట. ఒకసారి మూత పెట్టుకొని తీసి మరొకసారి కలుపుకోవాలి. దాని తర్వాత పసుపు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్రతి ఒక్క నాన్ వెజ్ కర్రీలో మెయిన్ అనమాట. అండ్ ఆల్సో సన్నగా తరుముకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కానీ కరివేపాకు కానీ కొంచెం ఎక్కువనే ఉండాలి కర్రీలో వేసుకోవాలి మనం. అండ్ నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న మన హెడ్ మటన్ని వేసుకోవాలి. తర్వాతకి కరివేపాకు వేసుకోవాలి. చెప్పినా కదా ముందే, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ 2-3 సార్లు వేస్తాం, ముందే చెప్తున్నా. ఒకసారి ఇక కలుపుకోవాలి. మొత్తం మనం ముందుగా వేసుకున్న పోపునంతా కూడా ఈ పీసెస్కి పట్టేంత కలుపుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా ఈ పీసెస్కి వచ్చేంత వరకు మనం కారం అనేది యాడ్ చేసుకోవద్దు. మూత పెట్టుకొని తీస్తూ కలుపుతూ చూడాలన్నమాట. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాతకి తగినంత కారం, కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి, అంటే మీ స్పైసెస్ తగ్గట్టు. అండ్ ఆల్సో దొడ్డుప్పు అండి, అదే అండి రాక్ సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కర్రీ. ఒకసారి మొత్తం ఇక కలుపుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది వేసుకోవాలి. ఇందులోకి మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా ఆ గ్రేవీకి వచ్చే వరకు మనం ఉడకపెట్టుకోవాలన్నమాట. సో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బెటర్, ఎందుకంటే మనం విజిల్ పెడతాం కాబట్టి. అండ్ చిన్నగా కట్ చేసుకున్న టమాటాస్ కూడా యాడ్ చేసుకొని ఇంకా మొత్తం ఒకసారి కలబెట్టుకున్న తర్వాత దీంట్లోకి మళ్ళీ మనం కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాం అనమాట. చూసిరు కదా, నేనైతే చాలానే వేస్తున్నా కొత్తిమీర కానీ కరివేపాకు కానీ. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత అబ్బా, నాకు ఇది చెప్తుంటే వీడియో నాకు తినాలనిపిస్తుంది అనమాట. ఇంకా మనము మూత పెట్టుకొని విజిల్ అనేది పెట్టుకోవాలి. విజిల్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట. ఒక 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత తీసుకొని ఒకసారి చూడండి అనమాట. పీస్ ఉడికిందా ఉడకలేదా చూసి, మళ్ళీ ఉడకలేదు అంటే ఒకసారి పెట్టి చూడండి. నాకైతే 6 విజిల్స్ వరకు పట్టింది. చాలా బాగా ఉడికాయి పీసెస్, చూస్తూనే తినాలనిపిస్తుంది. దీంట్లోకి ధనియాల పొడి, గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మామూలుగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా మూత మనము విజిల్ అవసరం లేదు. చూసారు కదా, బగారా అన్నంలోకి కానీ, రాగి సంగటిలో కానీ, చపాతీలో కానీ, ప్లెయిన్ రైస్లో కానీ చాలా బాగుంటుంది. అండ్ సింపుల్ మెథడ్లో చెప్పిన ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్. తప్పకుండా ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.